శాంతి భద్రతలను పరిరక్షిస్తూ అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించడమే లక్ష్యంగా తిరుపతి, చంద్రగిరి సబ్ డివిజన్ల పోలీస్ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, ట్రిబుల్ మాంగర్లు, అనుమానితులు ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేసి సత్ప్రవర్తనతో జీవించాలని కౌన్సిలింగ్ చేశారు. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సమాజంలో జరిగే నేరాలపై, చట్టాలపై అవగాహన కల్పించారు. నగరంలో ఆదివారం నాడు తెల్లవారుజాము నుండి ఉదయం వరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే కాలనీ, సుందరయ్య నగర్ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను పోలీసులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి రికార్డులు లేని 55 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, రౌడీ షీటర్లు, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులు మారి జనజీవనంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో సీఐలు తమీం అహ్మద్, తిరుపతి రూరల్, తెరుచానూరు, మహేశ్వర్ రెడ్డి, ఈస్ట్, మురళీమోహన్ రావు, ఎస్వి యూనివర్సిటీ, చంద్రగిరి, తిరుపతి సబ్ డివిజన్ల ఎస్ఏలు మరియు పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.